హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి చెక్ చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్ మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, జస్టిస్. ద చారియట్తో చాలా వేగవంతమైన మార్పులు రాబోతున్నాయి మీ లైఫ్లో. మార్పులు ఆల్రెడీ చూస్తున్నారు. మీ ఆలోచన విధానం కానీ మీరు ఇప్పుడు ఈ క్షణంలో చాలా డెస్పరేట్గా ఆలోచించటం, జస్టిస్ కోసం వెయిట్ చేయటం. ఓకే, మీ సిచ్యువేషన్స్లో మార్పులు చేర్పులు వచ్చినందుకు మీరే ఆశ్చర్యకరంగా ఉండటం. ఓకేనా. సో అవి నమ్మలేకపోతున్నారు మార్పులను. ఓకే, సో మీరు కాసేపు పాజిటివ్గా ఆలోచించటం, కాసేపు నెగిటివ్గా ఆలోచించటం. మీరు అనుకున్నది అవుతుందని ఒక ఆలోచన, అవుతుందా లేదా అన్నది ఒక ఆలోచన. బట్ ఏ సిచ్యువేషన్ అయినా ఏదైనా ఓకేనా. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్తో ఒక పొసెస్నెస్. ఓకే, ఈరోజంతా ఎందుకు జెలసీగా ఫీల్ అవుతుంటారు. ఓకే, మనీ విషయంలో మీకు వస్తున్న మనీ సరిపోవట్లేదు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సో మీకు సరిపోవట్లేదు. అయితే ఒక సినారియో వచ్చేసేసి కంప్లీట్గా మనీ గురించి ఎదుటి వాళ్ళంటే కొంతమందికి ఉంటుంది, ఎదుటి వాళ్ళకు ఇలా జరిగింది, మరి నాకెందుకు జరుగుతలేదు, ఎదుటి వాళ్ళు ఇలా ఉన్నారు, మరి నాకెందుకు, నేను ఎందుకు ఇలా ఉన్నా అంటే వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది. నాకెందుకు ఇలా అని అనేసి అంటారు. ఎవరి కర్మానుసారాన్ని బట్టి లైఫ్ లీడ్ చేస్తుంటాం. హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఆనందంగా కానీ, అవేర్నెస్ కానీ, ఎనీథింగ్ ఏదైనా కూడా అది అందరికి ఒకేలా ఉంటే ఇంకా ఈ పరిస్థితులు ఎందుకు, ఇంత బాధ ఎందుకు. ఓకేనా. సో అలా ఆలోచిస్తుంటారు ఈరోజంతా కంప్లీట్గా. అయితే ఇంకో సినారియో వచ్చి మీరు చేస్తున్న వర్క్లో కానీ మీకున్న ప్లేస్లో చాలా ఈరోజు కోపంగా. ఓకే, ఎందుకంటే నచ్చట్లేదు మీకు ఈరోజు, ఏదో తెలియదు, మీకు నచ్చదు, మీ మనసుకు మీకే ఒక ప్రశ్నార్థకం, మీకు మీరే నచ్చరు. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే కోపం వస్తుంటుంది, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. సడన్గా ఏం మాట్లాడదో తెలియదు, ఎందుకంటే బికాస్ మీ ఆలోచనలు అలా నడిపిస్తున్నాయి అన్నట్టు. ఓకేనా, ఒక సినారియో. ఇంకో సినారియోకి వచ్చేసేసి మీ ఫ్యామిలీ పరంగా కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ బ్యాలెన్స్. ఓకే, బ్యాలెన్స్ చూస్తారు ఈరోజు. సంతోషంగా చిన్న చిన్న వాటిల్లో సెలబ్రేషన్ చేసేసుకుంటారు. ఇంకొక సినారియోకి వచ్చేసి కంప్లీట్గా కొత్తగా ప్లాన్స్ చేస్తుంటారు. బిజినెస్ పరంగా కొత్త ప్లాన్స్ చేస్తుంటారు, కొత్తగా ఆలోచిస్తుంటారు, కొత్త ఎనర్జీ, యంగర్ ఎనర్జీతో. ఓకే, అయితే ఇంకొక సినారియో వచ్చేసేసి కంప్లీట్గా ఈరోజు చాలా బాధపడతారు. మీ మనసుతో కానీ మీ శరీరక బాధ కానీ 10 of Swordsకి క్లారిఫికేషన్. స్ట్రక్ ఎనర్జీ, గతం. ఓకే, మీ కళ్ళ ముందు మీకు నచ్చింది కనపడుతున్నా, నచ్చిన వ్యక్తులు కనపడుతున్నా, మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో చేసిన జర్నీ కానీ, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ లేదని, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక డార్క్నెస్లో ఉండిపోవటం,
మీకు హీల్ అవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసినందుకో, లేదనుకుంటే మీ పర్సన్ నెంబర్ మీరు బ్లాక్ చేసినందుకో, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేక, మాట్లాడాలన్నా మాట్లాడని సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ, ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ, ఏడుస్తూ ఈరోజు గడిపేస్తారు. 8 వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. గ్రోత్ కావాలి, ఆ పర్సన్తో రిలేషన్ కావాలి. ఎవరి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి. మీ కోరిక ఆ ఆలోచనతో చాలా బడన్గా మొత్తం ఈ రోజంతా అవే ఆలోచనలు. 10 వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా ఆలోచించలేకపోతుంటారు. ఓకేనా. ఫైనాన్షియల్ పరంగా ఒక సినారియోకి వచ్చేసేసి బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. బ్యాలెన్స్ లేదని బాధపడుతుంటారు. ఓకేనా. కొత్త ఆలోచనలు, కొత్త స్టైలు, కొత్తగా ఈరోజు కొత్త ఎనర్జీతో ఒక సినారియో. బ్యాలెన్స్ విషయానికి వచ్చేసేస్తే బ్యాలెన్స్ కావాలా. బ్యాలెన్స్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. బ్యాలెన్స్ ఉంటేనే లైఫ్లో సక్సెస్గా సాధించగలుగుతాం. మైండ్, ఆలోచన, మనస్సు బ్యాలెన్స్ కోసమే ఈ పాకులాట. దైవానికి దగ్గర అవ్వటం కానీ, స్పిరిచువల్గా అవేకనింగ్ అవ్వటం కానీ, మంచి విషయాలు వినటం కానీ, మంచి విషయాలను ఆస్వాదించటం కానీ జరుగుతుంది. బ్యాలెన్స్ ఇంప్రెస్తో చాలా అంటే ఈ మధ్యకాలంలో గుడ్ ఎనర్జీ. ఓకే. సడన్గా మీ బాడీలో చేంజెస్ రావటం, మీ వే ఆఫ్ టాకింగ్లో చేంజెస్ రావటం, మీరు పాజిటివ్గా థింక్ చేయటం, ఇలా అయితే ఈరోజు మీరు ఉండబోతుంది. ఓకేనా. సో ఒక సినారియో కంప్లీట్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉంటారు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎంపరర్ వచ్చారు, ఎంప్రెస్ వచ్చారు, మేడ్ ఫర్ ఇచ్చారు. నైస్. ఓకే. కొత్త ఆలోచనలు, చాలా కొత్త స్టైల్. ఓకే. మీ హెల్త్ హీల్ అవుతున్నారు. మీకు అబండెన్స్ స్ట్రాంగ్గా ఆలోచిస్తారు. స్ట్రాంగ్గా ఆలోచించండి. హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సడన్గా మీ బాడీలో కానీ, మీ హెల్త్లో కానీ, మీ ఫైనాన్షియల్ గ్రోత్లో కానీ, మీరు చేస్తున్న దాంట్లో కానీ అబండెన్స్ రాబోతున్నాయి. చాలా ఇండిపెండెంట్గా, చాలా మెచ్యూర్డ్గా మీరు ఉండబోతారు ఈరోజు. హీల్ అవ్వండి. ఓకేనా. మనం కంప్లీట్గా హీల్ అవ్వాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. రీకన్సిడర్. యువర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. మిమ్మల్ని ఎవరో రీకన్సిడర్ చేస్తారంట. ఓకేనా. ఎవరి కోసం ఆలోచిస్తున్నారో, ఎవరు రీకన్సిడర్ అవుతారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇదండి మీకు ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.